ఎదుకో బావా. తొక్కెవరు తీస్తారు? ఇంకెవరు తీస్తారు? నువ్వే. ఏమిటే రాను రాను ఎదురు తిరుగుతున్నావు? మర్యాదగా తొక్క ఒలు, లేదంటే నా మీద గౌరవం మర్యాద ప్రేమ లేనట్టే. అన్నని మాటలు ఎందుకు బావా, తీస్తానుండు. తీసుకో బావా. అలా కాదు, చాకు తీసుకుని ముక్కలు ముక్కలుగా చెయ్యి. ఎందుకు బావా? నేను చెప్పింది చెయ్యమ్మా. ఎదుగు బావా, తీసుకో. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కో ముక్క తినిపించు. బావా బావా, నాకు నిద్ర వస్తుంది బావా. మరదలా నాకు ఆకలేస్తుంది మరదలా. బావా, పిచ్చి బాగా ఎక్కువైంది నీకు. కంకణం కట్టుకున్నావని అర్థమైపోయిందిలే. నీ తిక్క కుదురుస్తానుండు. ఇప్పుడే వస్తాను బావా. ఇది ఎక్కడికి వెళ్ళినట్టు? ఇదిగో బావా. ఏమిటే అది? పనీర్ టిక్కా లాగా బనానా టిక్కా బావా. తిను. ఆను. ఒక్కొక్కటే. సరే, ఒక్కొక్కటి. ఇలా నేను ఒక్కొక్కటి ఎప్పటికి నవలాలి, నువ్వు ఎప్పటికి నిద్రపోవాలి. చూసావు బావా, ముక్కలన్నీ ఎలా నోట్లోకి ఒకేసారి పంపించాను. ఏమిటే నా నోట్లో కుక్కేశావు? నిన్ను ఒక్కొక్కటిగా పెట్టమంటే మొత్తం ఒకేసారి కుక్కుతావే. పాలు తాగించవే. ఇదిగో బావా, తాగు. ఒకేసారి తాగితే ఏముంటుంది మజా? ఒక్కో స్పూను తాగుతూ ఉంటే ఆ మజాయే వేరు. ఏమిటి చూస్తున్నావు? చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది బావా, బాగా అర్థమైంది. కామను ఏడిపిస్తున్నాడు. నో, నా బావ శాసిస్తాడు, ఈ పద్మావతి పాటిస్తుంది, అంతే. గొంతు పట్టి చచ్చేలా ఉన్నా. లేదు బావా, నేను మాట అంటే మాటే. నీ మాట ఎప్పుడు చెవదాటం నేను. ఇది ఆ చెప్పు, నోరు పట్టు పట్టు పట్టు. గొంతు పట్టి చచ్చేలా ఉన్నాను. ఈ పాలు తాగిన తర్వాత నేను పడుకోవచ్చా?
చెప్పు. బావా, ఎక్కిలతో ప్రాణం పోయేలా ఉంది, చూసుకో. బావా, ప్రాణం కన్నా పంతం ముఖ్యం కాదు. సరే ఆ, ఉండు. ఇలా ఇవ్వు. బావా, ఇక నేను పడుకుంటాను. హలో హలో, ఇక్కడ కాదు పడుకోవాల్సింది, మరి కింద. కింద ఎందుకు? ప్రశ్న లేకు. నువ్వు పడుకుంటావా, నన్ను పడుకోమంటావా? అవసరం లేదు, నేనే పడుకుంటా. బాగా పోరు దీనికి. అది మనం అంటే. ఎస్. అమ్మాయి ఆరణాల అచ్చ తెలుగు అమ్మాయిలా చీర కట్టుకుని పద్ధతిగా సాంప్రదాయంగా కనబడాలి. బాబా, అలాంటి లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదా. ఏమే త్రిపుర సుందరి, కట్టుబొట్టు మార్చేసి గోవింద దగ్గర మంచి మార్కులు కొట్టేసి నన్ను ఇంట్లోంచి గెంటేయించి హ్యాపీగా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా? నేనిక్కడుండగా నిన్న ఇంటి కోడల్ని కాదు కదా, కనీసం పని మనిషిని కూడా కానివ్వను. నువ్వెలాగో చించు మొహానివి, ఈ రంగుతో బుగ్గలకి బుర్ర మీసాలు దిద్దాననుకో, ఇంక నువ్వు బయటికి రాలేక చచ్చినట్టు ఈ గదిలోనే పడి ఏడుస్తూ ఉంటావు. అప్పుడు నేను ఎంచక్క నీ చీరలు కొట్టేసి గోవింద్కి నచ్చినట్టుగా కట్టుకుని గోవింద్ గుండెల్లో గుడి కట్టేస్తాను. అటువైపు తిరిగి పడుకున్నావా? ఇటు తిరిగి పడుకుంటే వదిలేస్తాననుకున్నావా? వదలనే నిన్ను. నాతో పెట్టుకుంటావటే? నువ్వు కట్టుకోవాల్సిన చీర నేను కట్టుకుంటాను.
గోవిందుని మురిపించి లాలించి నా వైపుకు తిప్పుకుంటాను. ఎక్కడ పెట్టావు సారీ? తిక్క కుదిరింది ఇప్పుడు. పద్మావతి, పద్మావతి, పద్మావతి. ఏంటత్తయ్య? వాడు ఇంకా లేవలేదమ్మా? ఇదేంటిది? చాప కిందుంది. ఇదేంటిది? అత్తయ్య గారు అలా చూస్తున్నారు. నేను కింద పడుకున్నానని కనిపెట్టేసినట్టున్నారు, అందుకే అలా చూస్తున్నారు. రే శ్రీనివాసులు, శ్రీనివాసులు! ఏమిట్రా అది? ఏమైందమ్మా? పద్మావతి, నువ్వెందుకు కింద పడుకున్నావు? అమ్మకి డౌట్ వచ్చింది. ఏదో విధంగా మేనేజ్ చేయాలి, లేకపోతే కష్టం. రాత్రి దోమలు ఎక్కువ ఉంటేను కింద పడుకుందమ్మా. పిచ్చివాగుడు వాగకరా శ్రీనివాసు. దోమలు కింద పడుకుంటే కుట్టవా? మంచం మీద పడుకుంటేనే కుడతాయా? ఇది కాదు, ఏదో జరిగింది. పద్మావతి, ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం చెప్పాలి? ఏంటి ఆలోచిస్తున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అందుకే కింద పడుకుంటున్నావా? అంతేనా? కాదమ్మా, రాత్రి పడుకునే ముందు మీరు గురక పెడుతున్నారు, నేను వెళ్ళి కింద పడుకుంటాను అని పడుకుంది, అంతే. ఇందాకటి నుంచి చూస్తున్నానురా. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అయినా గురక సౌండ్ కింద పడుకుంటే రాదా? దాన్నే అడుగు ఎందుకు పడుకుందో. ఓహో, తిప్పి తిప్పి నాకే పెట్టావా బావా? అయితే కాసుకో. అత్తయ్య, బావే నన్ను కింద పడుకోమన్నాడు. బాబోయ్, ఇది నా మీద చెప్పేసింది, నన్ను ఇరికించేసింది ఇది. ఇప్పుడు అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? రే శ్రీనివాసు, పద్మావతిని నువ్వే కింద పడుకోమన్నావా? అమ్మా, అది అది పడుకోమన్నానమ్మా. అంటే ఇదంతా నీ నిర్వాకం అన్నమాట. చెప్పు, ఎందుకు పడుకోమన్నావు? ఎందుకంటే అది అది చెప్పు బావా. అమ్మా, పద్మావతి నిన్న మొత్తం ఇంటి పనులు చేసి చేసి అలసిపోయి నడుము నొప్పి వచ్చిందంట. అందుకే నేల మీద పడుకుంటే నడుము నొప్పి తగ్గుతుందని నేనే పడుకోమన్నానని చెప్పు. అంతేనమ్మా. ఏంటమ్మా పద్మావతి, నడుము నొప్పి వస్తే ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉన్నావా? మన ఆడవాళ్ళు పనిచేస్తుంటే కాస్తో కూస్తో నడుము నొప్పి రావడం సహజమే కదా అత్తయ్య. అదేదో పెద్ద విషయమైనట్టు మీ అందరికీ చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. పాపం బావే రాత్రి నడుంకి జండుబాం రాసి మసాజ్ చేసి మరీ పడుకోబెట్టాడు. సారీరా శ్రీనివాసు, నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించాను. సరే సరే కానీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, తొందరగా రండి. మీరు పదండి అత్తయ్య, నేను వస్తాను. సరేనమ్మా. ఏమే, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? నేనే పడుకోమన్నానని చెప్పేస్తావా?
మరి నువ్వే కదా బావా చెప్పమన్నావు. ఈ పద్మావతి ఎప్పుడూ అబద్ధం చెప్పదు కదా, అందుకే నిజం చెప్పేశాను. కాకపోతే నా భర్తను ఎదుటి వాళ్ళ అవమానించకుండా ఉండడం కోసం అబద్ధం చెప్పి కాపాడుకున్నాను. ఇందులో తప్పే ఉంది? నా కోసం నిజం చెప్పాను, నీకోసం అబద్ధం చెప్పాను. బ్యాలెన్స్ అయిపోయింది కదా. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, నాకు చీర కట్టుకోవడం సరిగ్గా రాదు కాబట్టి అత్తయ్యనే చీర కట్టమని అడుగుతాను. అవును, ఈ చీర త్రిపురది కదా, నువ్వెందుకు తెచ్చావంటే ఏం చెప్పాలి? ఐడియా. అత్తయ్యా. ఏంటమ్మా? చీరేంటి అలా కట్టుకున్నావు? నాకు బట్టలు లేవత్తయ్యా. అయ్యయ్యో, బట్టలు లేకుండా ఇలా హాల్లోకి ఎందుకు వచ్చావే పిచ్చిదానా? అయ్యయ్యో, బట్టలు లేవంటే ఒంటి మీద లేవని కాదత్తయ్యా, కట్టుకోవడానికి లేవు అని. ఓహో, కట్టుకోవడానికి లేవా? అవునత్తయ్యా, అందుకే త్రిపుర చీర తెచ్చుకున్నాను. కొంచెం ఇది కట్టి పెట్టరా ప్లీజ్. చిచి, నాకు దాని చీరేం బాగుంటుంది? అయ్యో అత్తయ్య గారు, కట్టి పెట్టండి అంటే మిమ్మల్ని కట్టుకోమని కాదత్తయ్యా, నాకు కట్టండి అని. ఓహో, నీకు కట్టాలా? అది సరే కాని సడన్ గా చీర కట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అది అత్తయ్య, గోవింద్ గారికి చీర కట్టుకుని సాంప్రదాయంగా ఉండే అమ్మాయిలంటే ఇష్టమంట కదా. సాంప్రదాయంగా ఉండే అమ్మాయిలంటే ఇష్టమే కాని నువ్వంటే ఇష్టమని చెప్పాడా ఏంటి? అందుకే కదత్తయ్య సాంప్రదాయం గురించి అడుగుతున్నాను. సరే సరే, కడతాలే పద. నిజంగానే నువ్వు మా కుటుంబంలో పుట్టిన అమ్మాయిలానే ఉన్నావు దామిని. ఈ క్రెడిట్ అంతా మీదే అత్తయ్యా. ఇంతకీ గోవింద్ ఎక్కడ అత్తయ్యా? వాడింకా లేచాడో లేదో అమ్మా. సరే, నేను వెళ్ళి చూస్తానులే అత్తయ్య, మీరు వెళ్ళండి. సరే. ఇప్పుడు ఈ చీరలో గోవింద్ దగ్గరకు వెళ్తాను, తనకి నచ్చినట్టుగా ఉన్నానని నిరూపిస్తాను. గోవింద్, గోవింద్. అంటాళ్ళు నువ్వు ఆ దండది. సరే. అయ్యో పట్టుకో, అక్కడ అక్కడ పెట్టు. అయ్యో మావి గారు, అత్తయ్య గారు, ఏంటి మీరీ పనులు చేస్తున్నారు? మీ మావయ్య గారేనమ్మా, ఎంత చెప్పినా వినకుండా డెకరేషన్ చేద్దాం రా అని తీసుకొచ్చారు. మావి గారు, మేమంతా ఉండగా మీరీ పనులు చేయడం ఏంటి, అది కూడా మీ పెళ్లి రోజున? మావి గారు, అత్తయ్య గారు, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయినా ఎవరు చేస్తే ఏముందమ్మా, పెళ్లి రోజు అయితే మాత్రం పనులు చేయకూడదని రూల్ ఏమైనా ఉందా ఏమిటి? అవన్నీ కాదు మావయ్య గారు, మీరిద్దరూ ఈ రోజున శివపార్వతుల్లాగా రెడీ అయి కూర్చోవాలి. ఇంట్లో ఉన్న మేమందరం మీ ఇద్దరికి సేవలు చేసుకోవాలి, గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి.
అమ్మా నాన్నల్ని కాకాపట్టి బానే మార్కులు కొట్టేస్తుంది ఇది. ఆ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురికి ఏం కావాలో చెప్పండి. ఏదైనా స్పెషల్ వంటకం చేయాలనుకుంటున్నాను. మీరు చెప్తే అదే చేయాలనుకుంటున్నా. స్వీట్ చేయమంటారా, హాట్ చేయమంటారా? అవి ఎందుకులే అమ్మాయి. శ్రీనివాసులు ఇట్రా. ఏమిటి నాన్నగారు? ఎరా నువ్వు నా కొడుకువేనారా? అదేమిటి నాన్నగారు అంత మాట అనేసారేమిటి? మరి చూడరా, పద్మావతి వచ్చి మామయ్య గారు అత్తయ్య గారు మీకేం కావాలి అని అడిగింది. నువ్వు ఉన్నావు, అడిగావురా? కనీసం విషయసైనా చెప్పావురా? తెలిసే మా నాన్నతో నన్ను తిట్టు తినిపించాలనే ఓవరాక్షన్ చేస్తున్నావు. అంటే నాన్నగారు, పద్మావతికి మీకు విషెస్ చెప్పమని చెప్పింది నేనే. నేను చెప్తేనే వచ్చి చెప్పింది. ఆహా, ఏం కవర్ చేసుకున్నావు బావా. అంతేకాదు నాన్నగారు, ఈరోజు అమ్మా నాన్నలకి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టమని చెప్పింది కూడా నేనే. అవును కదా పద్మావతి? అవునా అమ్మా? అవును అవును మావయ్య గారు, ఆయన చెప్పారు. చాలే ఆపమ్మా, మొగుణ్ణి బాగానే వెనకేసుకొస్తున్నావు. వీడికి నిజంగా మా మీద అభిమానమే ఉండుంటే నీకంటే ముందుగా వచ్చేవాడు, వచ్చి విశేష్ చెప్పేవాడు. కానీ వాడు అలాంటివేం చేయలేదు. ఎందుకంటే వీడు పరమ సోమరిపోతూ బద్ధకస్తుడు. మాకు తెలీదా వీడి గురించి?